ఒక ఆటలో కానీ ఒక జీవితంలో కానీ మనకు రెండవ ఛాన్స్ వస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా, దాన్ని ఎలా ఉపయోగించుకొని ఒక అద్భుతమైన విజయాన్ని మనం అందుకోగలం అనే విషయాన్ని మనం 2023 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ని చూసి నేర్చుకోవచ్చు. సరిగా ఇదే రోజు అంటే 2023 నవంబర్ 7 ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 291 పరుగులు ఆస్ట్రేలియా ముందు పెట్టింది. సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే అదిరిపోయే దెబ్బ కొట్టారు ఆఫ్ఘాన్ బౌలర్లు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పెవిలియన్లో కూర్చోపెట్టాడు. డేవిడ్ వార్నర్ నుంచి లంబూసేన్ వరకు అందరినీ పెవిలియన్లో కూర్చోపెట్టారు ఆఫ్ఘాన్ బౌలర్లు. ఆ తర్వాత వచ్చాడు మ్యాక్స్వెల్. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 112, 7 వికెట్లకు 22 ఓవర్లు. 22వ ఓవర్లో 4వ బంతిని ఆఫ్ఘాన్ బౌలర్ నూర్ మ్యాక్స్వెల్కు వేశాడు. మ్యాక్స్వెల్ ఆ బాల్ను లెగ్ సైడ్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ముజీబ్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్ ఆ క్యాచ్ను, చాలా ఈజీ క్యాచ్ను, లాలీపాప్ లాంటి క్యాచ్ను అవలీలగా వదిలేశాడు. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచం మరోలో ఆలోచిస్తుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించబోతుందని ఆఫ్ఘాన్ ప్రజలు సంబరాల్లో ఉన్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది వారి మధ్య పోరాటాన్ని. ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాన్ని మ్యాక్స్వెల్ ఎలా ఉపయోగించుకున్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఎక్కడ అవుట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా తన ఊచకోతను మొదలుపెట్టాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు పెవిలియన్ వైపు పంపిస్తున్నాడు. సిక్సర్లతో, ఫోర్లతో ఆఫ్ఘాన్ బౌలర్లపై దాడికి దిగాడు. ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్రికెట్ చరిత్రలో నమోదైన అన్ని రికార్డులు వనకడం మొదలుపెట్టాయి. క్రికెట్లో తుప్పు పట్టిపోయిన రికార్డులను మ్యాక్స్వెల్ తట్టి లేపాడు. 120 బంతుల్లో 201 పరుగులు, 10 సిక్సర్లు, 20 ఫోర్లు. అస్సలు గెలిచే అవకాశం లేని ఆస్ట్రేలియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు మ్యాక్స్వెల్. క్రికెట్ ప్రపంచానికి అదొక షాక్. ఆఫ్ఘాన్ బౌలర్లకు, ఆఫ్ఘాన్ అభిమానులకు ఆ రోజు కాలరాత్రిగా మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా సెమీస్లో అడుగుపెట్టింది. సెమీస్లో సౌత్ ఆఫ్రికాను ఓడించడం, ఫైనల్కు రావడం, ఫైనల్లో ఇండియాను ఓడించడం, కప్పు ఎగరేసుకుపోవడం అన్నీ మన కళ్ళ ముందే జరిగాయి. ఒక్క క్యాచ్ విలువ ఒక ప్రపంచ కప్. ఒక ఛాన్స్ పోతే మరో ఛాన్స్ వస్తే ఎలా వాడుకోవాలో ఈ మ్యాచ్లో చూసి నేర్చుకోవచ్చు. మనం ఫైనల్లో ఓడిపోయామన్న బాధ కన్నా ఆ క్యాచ్ పట్టుంటే బాగుండేదనే ఫీలింగ్ ఇండియన్ అభిమానుల్లో ఎంతోమందికి ఉంది. ఆ ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టింటే ఆస్ట్రేలియా సెమీస్కి వచ్చిండేదే కాదు, తర్వాత ఫలితం వేరేలా ఉండేది.